శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథం గురించి చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా నిన్నటి వరకు భగవద్గీత క్లాసులు అనేటువంటి చాప్టరు, అందులో మాస్టారు భగవద్గీత సారాన్ని ఎంత చక్కగా అందజేశారు అనేటువంటిది పున్నయ్య శాస్త్రి గారు మనకి తెలియచేశారు. ఎన్నో భగవద్గీతలోని అంశాలను చక్కగా అందించారు. ఆ తర్వాత కాలేజీ రోజులలో సాహితీ వ్యాసంగాలు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారండి. అప్పట్లో పున్నయ్య శాస్త్రి గారికి ఈ ఆధ్యాత్మిక పదమున సహప్రయాణికుడిగా తారసిల్లినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీ దిడుగు వెంకట సీతాపతిరావు గారు. ఆయన స్నేహితంగా దిగుడు వెంకట సీతాపతిరావు గారు, జయరామ శర్మ గారు, వీళ్ళందరూ కూడా ఊళ్ళో ఎక్కడ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా కూడా వెళ్తుండేవాళ్ళట. అట్లాగే కాలేజీలో కూడా స్నేహితులుగా ఉండేవాళ్ళట. ఆ పైన జీవితంలో గార్డియన్ వలె, అంటే అన్నగారిలాగా, సంరక్షకుడిలాగా శ్రీ గోపిరెడ్డి గారు తటస్థపడ్డారు అని రాశారండి. ఆ పైన 1959లో నేను BA డిగ్రీలో చేరిన 2-3 నెలల్లోనే నాకు పన్నాల జయరామ శర్మ గారు చేరువయ్యారు. అతనితో స్నేహము మొదటి నుండి ఇప్పటి వరకు మహామధురముగా సాగుతూనే ఉన్నది. జయరామ శర్మ గారి గురించి చాలా చక్కగా చెప్పారండి. కోమల హృదయము, ఫలాపేక్ష లేని నిర్మల స్నేహము, స్వచ్ఛమైన ప్రేమ, భగవద్భక్తి, మర్మము లేని మనస్సు, సరళ సంభాషణ వైఖరి అతని సొత్తులు. జయరామ శర్మ గారిని మనందరిలో కూడా చాలామందికి తెలుసండి. జయరామ శర్మ గారు చాలా సాత్వికుడు. అలా అటువంటి చక్కటి స్నేహితుడు నాకు ఆ రోజుల్లో అని పున్నయ్య శాస్త్రి గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇతనికి ఆంధ్ర సాహిత్యమునందు మక్కువ ఎక్కువ. ఇతని తండ్రి గారైన శ్రీ పన్నాల రామకృష్ణయ్య గారు శ్రీరామ భక్తులు, సాధువర్తనులు, త్యాగధనులు, గుంటూరు శ్రీరామనామ క్షేత్ర స్థాపక సభ్యులు. వీళ్ళ తండ్రి గారు కూడా గుంటూరు రామనామ క్షేత్రము స్థాపించిన కొంతమందిలో వీరి తండ్రి గారు కూడా ఉన్నారండి. జయరామ శర్మ గారి తండ్రి గారు. పన్నాల సోదరుల దైవభక్తితోడి నిర్మల స్నేహము నన్ను కట్టివేసినది అని అంటూ ఉన్నారు. అంటే పన్నాల జయరామ శర్మ గారికి సోదరులు ఉన్నారు, శ్రీరామచంద్రమూర్తి గారు మొదలైన వాళ్ళండి. అట్లాగే పన్నాల శ్యామసుందరమూర్తి గారు, వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. జయరామ శర్మ, శ్రీరామచంద్రమూర్తి, నేను, గోపిరెడ్డి, శ్రీ KV సత్యనారాయణాచార్యులు. బాపట్లలో రిటైర్డ్ హిందీ లెక్చరర్ అండి KV సత్యనారాయణాచార్యులు గారంటే. శ్రీ మారేమండ శ్రీనివాసరావు, శ్రీ అగస్త్యరాజు రాధాకృష్ణమూర్తి మున్నగు వారలము కలిసి సాహితీ సమితిగా ఏర్పడ్డాము. మేమందరము సహాధ్యాయులము. ఇట్లా వీళ్ళ క్లాస్మేట్స్ అందరూ కలిపి చక్కగా ఒక సాహితీ సమితిగా ఏర్పడ్డారటండి. చక్కగా సాహిత్య సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మామూలు చర్చించుకునేవాళ్ళు. ఎవరినైనా పెద్దలను పిలిచి ఆ సాహిత్య సభల్లో వీళ్ళు ఉపన్యాసం ఇప్పించేవాళ్ళు. ఆ రోజుల్లో కాలేజీ స్టూడెంట్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఏదో క్రికెట్ ఆడుకోవటమో, ఇంకోటో పిచ్చి పిచ్చి వేషాలు వేయటమో ఇది కాకుండా వీళ్ళటండి సాహితీ సమితిగా ఏర్పడ్డారట. అయితే మనము ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు మాస్టర్ని ఆ సాహితీ సమితికి ఆహ్వానించి మాస్టర్ చేత ఉపన్యాసం చేపించుకున్నారండి. అది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. మా సమితిలో మొదటి వక్త వారే. మేమెల్లరము మాస్టారి ఎడల ఆకర్షితులైన వాళ్ళమే. ఈ అందరూ కూడా మాస్టారి పట్ల ఆకర్షితులైన వాళ్ళే. మాస్టర్ గారు అనర్గళముగా కాళిదాసు కవిత్వంపై 2 గంటల సేపు ఉపన్యసించారు. కాళిదాసు కవిత్వంపై చక్కటి ఉపన్యాసం ఇచ్చారండి. ఆ ఉపన్యాస విశేషాలను పున్నయ్య శాస్త్రి గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంతకు పూర్వము
కాళిదాసుపై వెలువడిన చాటు కథలను చదివిన నేను ఇతడు అసభ్య శృంగార కవి అని అనుకొనేది వాడను. మాస్టర్ గారి ప్రసంగముతో కాళిదాసు వాల్మీకి వ్యాసుల సరసన నిలబడిన వాడై దర్శనమిచ్చెను. మాస్టర్ గారు రఘువంశ మహారాజుల గుణశీలములను కాళిదాసు వర్ణించిన తీరును వేదార్థ గంభీరముగా వివరించారు. సూర్యవంశీయులనగా సూర్యుని అంశములే. శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడని అండి. ఆ శ్రీరామచంద్రుడికి మాత్రమే కాకుండా ఆ పైన దిలీప మహారాజు కానీ రఘు మహారాజు కానీ ఇట్లా ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సూర్యవంశీయులు అంటారు. సూర్యవంశీయులు అనగా సూర్యుని అంశములే. సూర్యకిరణములకు అధిదేవతలే భూమిపై సూర్యవంశ ప్రభువులుగా దిగి వచ్చి నరజాతికి నాగరికతను, సంస్కృతిని, ధర్మమును, సంఘజీవనమును అందించిరి. ఈ సూర్యవంశ ప్రభువులు ఎవరయ్యా అంటే కనుక సూర్యకిరణములకు అధిదేవతలటండి వీళ్ళు. వాళ్ళే సూర్యవంశ ప్రభువులుగా వచ్చారు. వచ్చి ఈ మానవ జాతికి నాగరికతను, సంస్కృతిని, ధర్మమును, సంఘ జీవనమును అందించారు. ఎట్లా అందించారు? వాళ్ళు ఆచరించి చూపించారు. అదే అందించటం అంటే. వీరిని ఆసముద్ర క్షితీసులని కాళిదాసు వర్ణించాడు. సముద్ర పర్యంతముగా సూర్యకిరణములు తమ కాంతిని ప్రసరింపచేయును కదా. ఈ ప్రభువుల రథపు నడక జాడలను స్వర్గమున కానవచ్చునట. సూర్యకిరణములు కాంతి ప్రవాహ జాలులు ఆకాశమునందు ప్రసరించును గదా. నందిని ధేనువనగా స్వచ్ఛమైన వాక్కు అట. సింహము ధేనువులకు సంబంధించిన కథ జ్యోతిష్శాస్త్రపరమైనదట. ఇవన్నీ కాళిదాస్ గారు చెప్పినటువంటి సింహము ధేనువులకు సంబంధించిన కథ ఇది జ్యోతిష్శాస్త్రపరమైనది అని చెప్తూ ఉన్నారు మాస్టారు. దిలీపుని భార్య యొక్క గర్భమునందు అష్టదిక్పాలకుల అంశలు ప్రవేశించుటను మాస్టర్ గారు చక్కగా వర్ణించిరి. రఘువంశంలో కాళిదాసు చెప్పినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా అవన్నీ మాస్టర్ గారు చక్కగా వర్ణించారటండి. స్త్రీ పురుషుల నడుమ భౌతికాకర్షణ దహింపబడి దివ్య ప్రేమతో కూడిన దాంపత్యము వెల్లివిరియుటలో నిత్యము బాలుని లక్షణములు గల కుమారుడు ఉదయించునట. ఏదో భౌతిక ఆకర్షణ కోసము స్త్రీ పురుషులు కలవటం కాకుండా ఒక దివ్య ప్రేమతో కూడిన దాంపత్యాన్ని కనుక వాళ్ళు చక్కగా నిర్వహిస్తూ ఉంటేటండి వాళ్ళకి నిత్యము బాలుని లక్షణములు గల కుమారుడు ఉదయించుతాట. ఇతడు దేవుని ప్రతిరూపమైన రక్షకుడు అని చెప్తూ ఉన్నారు. పార్వతీదేవి భరత జాతి యొక్క సమిష్టి చైతన్య శక్తికి ప్రతీక. మానవ జాతిలో ధర్మము నిలుపుటకై రక్షకుడని కుమారుని పంపుడని ఆమె పరమేశ్వరుని గురించి తపస్సు చేసినది. పరమేశ్వరుడి గురించి పార్వతీదేవి తపస్సు చేసిందటండి. మానవ జాతిలో ధర్మం నిలుపుటకై రక్షకుడైనటువంటి కుమారుణ్ణి పంపమని తపస్సు చేసిందట. ఆ తపఫలమే కుమార సంభవము. ఇది కూడా కాళిదాస్ కావ్యమే కదండి, కుమార సంభవము. కనుక ఆ తపఫలము పార్వతీదేవి పరమేశ్వరుడి గురించిన చేసిన తపస్సు, ఆ తపఫలమే కుమార సంభవము. అట్లే మానవునిలో అంతర్లీనముగా దాగి ఉన్న పరిశుద్ధ ప్రకృతి సహస్రారమునన్న పరమేశ్వరుని వరించును. చూడండి, ఈ కుమార సంభవానికి మానవుడిలో జరిగేటువంటి విషయానికి మనకి సమన్వయం చేస్తూ ఉన్నారు. అంతర్లీనముగా దాగి ఉన్న పరిశుద్ధ ప్రకృతి సహస్రారమునున్న పరమేశ్వరుని వరించును. అప్పుడు మూలాధారమున గల కుండలిని సహస్రారమును చేరి పరమేశ్వరునితో ఒకటి అగును. అంతటా క్రొత్త మానవుడు నిత్యబాలుడు హృదయమున అవతరించును. మాస్టర్ గారి ప్రసంగము ఇట్లు వేదార్థస్ఫోరకముగా సాగినది.
ఆనాడు మాకు మాస్టర్ గారు ఒక కవిగా, పండితుడిగా మాత్రమే కాక ప్రాచీన కాలపు వేదర్షిగా పొడసూపిరి. కాళిదాసును కూడా ఒక ఋషి కవిగా మా ముందు వారు సాక్షాత్కరింపచేసిరి. తర్వాతి రోజులలో ఒకసారి అరండల్పేటలోని సంస్కృత కళాశాల మేడపైన కాళిదాసు కవితపై గోష్ఠి నిర్వహింపబడినది. ఆ రోజు మొదటగా మహావిద్వాంసులైన శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ గారు ప్రసంగించిరి. ఆ తరువాత మాస్టర్ గారు కాళిదాసులోని వేదధ్వనిని గూర్చి ముచ్చటించిరి. మాధవరామ శర్మ గారి ప్రసంగము అలంకార శాస్త్ర సంబంధి. గంగోత్రి నుండి భువికి దిగిన గంగాఝరి వలె సాగినది. మాస్టర్ గారి ప్రసంగము వేదార్థ సంబంధి. ఇది మందాకిని వలె సాగినది. ఆ రోజు కాళిదాస సాహితీ సరస్వతి మాస్టర్ గారి నాలుకపై నాట్యమాడినది. ఇప్పటికి నాకు వారి ముఖము గుర్తు ఉన్నది. మధుర మందహాసముతో ప్రకాశించుచుండగా ఏదియో ఆశ్రమ వాటిక నుండి ఋషి ఒకరు నగరమునకు వచ్చి మాటలాడినట్లు ఉన్నది. వారు భాషించినంతసేపు శ్రోతలు ముగ్ధత వహించిరి అని ఈ రకంగా కాళిదాసు కవిత్వం గురించి, ఆయన రచనల గురించి మాస్టర్ గారు ఎంత చక్కగా వివరించారనేటువంటి తెలియచేస్తూ ఉన్నారు. తర్వాత కాలేజీలో మాస్టర్ గారు అనేటువంటి అంశాన్ని తెలియచేస్తూ ఉన్నారండి. హెడ్డింగ్ శీర్షిక కాలేజీలో మాస్టర్ గారు. తెలుగు పాఠము బోధించినప్పుడును వారు మధ్య మధ్య హాస్యమును గుప్పించేవారు. విద్యార్థులను నవ్వించుటయేగాక వారిని బోధనలో భాగస్వాములుగా చేసేటివారు. చూడండి, ఆయన లెక్చరర్గా పిల్లల పట్ల ఎంత ప్రేమ చూపించేవాళ్ళో మాస్టారు. చూడండి, మాకు అప్పటి ఉపవాచకము చంద్రహాస అను నవల అందలి విషయములను సంగ్రహముగా చెప్పి వ్యాసములను చెప్పి వ్రాయించేవారు. తన పాండిత్యమును ఎప్పుడూ ప్రదర్శించడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. ఆయన ప్రసంగములు కానీ, చెప్పి వ్రాయించిన వ్యాసములు కానీ తేలికైన తెలుగు పదములతో కూడి ఉండేటివి. కావున నేను మొట్టమొదటిలో మాస్టర్ గారికి అంతగా సంస్కృతం రాదేమో అని పొరపడితిని. వారు బోధించు లోతులను గమనించిన తరువాత నా అభిప్రాయము తప్పని తెలిసి పశ్చాత్తాపపడితిని. ఆపై కాళిదాసుపై వారి ప్రసంగములు విన్న తరువాత వారి సంస్కృత భాషా వైదుష్యము తెలియవచ్చెను. అనంతర కాలమున వారు సరస్వతికి ప్రతిరూపమని అనుభూతి కలిగినది. మాస్టర్ గారు ఛందస్సును బోధించుచు ఒక్కొక్క వృత్తమునకు ఉదాహరణముగా ఆసువుగా పద్యములు చెప్పేవారు. నా పేరుతో ప్రారంభించి పున్నయ్య చాలా మంచివాడు, పున్నయ్య చాలా వాడను అర్థము వచ్చినట్లు ఒక పద్యమును ఉత్పలమాలకు ఉదాహరణగా ఆసువుగా చెప్పుచు బోర్డుపై వ్రాసిరి. ఆ పద్యమునందు నా భావి జీవన వికాసమును సంగ్రహముగా నిర్దేశించుచు వారు ఆశీర్వదించిరి. అది నా మహాభాగ్యము. నేను దానిని నోట్స్లో వ్రాసి ఉంటిని, కానీ భద్రపరచుకొనకుండుట నా నిర్లక్ష్యమునకు నిదర్శనము. వినయభూషణ్ రావు అనే విద్యార్థిపై కూడా వారు ఒక పద్యమును ఆసువుగా చెప్పిరి. అలా మాస్టర్ గారు ఎంత చక్కగా క్లాసుల్లో పాఠములు బోధించడం మాత్రమే కాకుండా పిల్లలతో ప్రేమగా ఉండేవాళ్ళు అనేటువంటిది పున్నయ్య శాస్త్రి గారు తెలియచేస్తూ ఉన్నారండి. మాస్టర్ గారు విద్యార్థులను అత్యంతము ప్రేమించిరి. ఆ ప్రేమలో క్రమశిక్షణ నొసగుటయు ఒక భాగము. భగవద్గీత క్లాసులకు వచ్చి వారికి మాత్రము శని ఆదివారాలు కూడా వారి సాంగత్య భాగ్యము లభ్యమయ్యేది. ఒకరోజు వారు తెలుగు క్లాసుకు వచ్చేటప్పటికి విద్యార్థులు పరస్పర సల్లాపములతో మునిగి ఉండి వారి రాకను గమనింపలేదు. ఒకసారి మాస్టర్ క్లాస్కి వచ్చేసరికి కట్టండి,
అల్లరి చేయటం, కేకలు వేయటం లేదు, కానీ వారి రాకను గమనించకుండా ఎవరి ముచ్చట్లలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారట. మాస్టర్ అండి ఏం అనలేట, మౌన గంభీర ముద్రతో క్లాసును విడిచి వెళ్ళిపోయారటండి. ఇక పాపం విద్యార్థుల సంగతి చూడండి ఎట్లా ఉందో వాళ్ళ పరిస్థితి. మేమెల్లరము ఖిన్నులమై మా దొసగునకు పశ్చాత్తాపడితిమి. 200కు పైగా విద్యార్థులము ఎల్లరము వారి సన్నిధికి వెళ్ళి ఇక ఇట్టి తప్పు చేయమని శపథము గావించి వారిని వేడుకొని క్లాసునకు తోడ్కొని వచ్చితిమి. వీళ్ళందరూ వెళ్ళి అయ్యా ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పు చేయమని బతిలాడుకొని తెచ్చుకున్నారట. క్లాసునకు మరులా ఏగుదెంచి మాస్టర్ మళ్ళీ క్లాస్కి వచ్చి ఎంతో ఆప్యాయంగా నవ్వుచూ పాఠం ప్రారంభించారే కానీ ఇక మమ్మల్ని ఏమీ అనలేదు, మమ్మల్ని ఏం అనలేదని చెప్తూ ఉన్నారు. మా వెంట వారు తరలి వచ్చుట గోవు వెంట తగులు కోడె భంగి, భక్తుల వెంబడి భగవంతుడు వచ్చునని పోతన గారు అంబరీషోపాఖ్యానమున వర్ణించిన రీతికి సరిపోయినది సుమా. వేరొకసారి వారు గ్యాలరీ హాల్లో పాఠము చెప్పుచుండగా కొంత తడవు మన గ్యాలరీ హాల్లో పాఠం చెప్తుంటే ఏంటండి, ఒకసారి ఒక విద్యార్థి బూట్లు చప్పుడు చేయించు క్లాసులోనికి ప్రవేశించి, సరే వెనక నుంచి క్లాసులోకి ప్రవేశించిన వాడు ఆ వెనక సీట్లో కూర్చుండి కామ్గా కూర్చుంటే సరిపోయేది. కానీ మధ్యలో ఎక్కడో ఉంది అతని సీటు. ఆ బూట్లు టపా టపా చప్పిడి చేసుకుంటూ ఆ మధ్యలో సీట్లో కూర్చోటానికి వచ్చారట. వెంటనే మాస్టర్ గారట ఎవరా దున్నపోతు అనిరి. అట్లా అనుటలో వారి ముఖమున కోపము కానీ అతిశయము కానీ కానరాలేదు. ప్రేమతో పలకరించినప్పుడు వారి ముఖము ఎట్లుండునో ఇప్పుడు అట్లే ఉండెను, మార్పు లేదు. అంతటితో ఉలికిపడిన ఆ విద్యార్థి తన పూర్వస్థానం దాకా రాక తాను నిలబడ్డ చోటుననే ఖాళీలో కూర్చుండెను. మిగిలిన వారు తమను గమనింపకుండా జాగ్రత్త పడవలెనని అతని ఆరాటము. ఇంకెప్పుడు అట్టి సంఘటన జరగలేదు అని రాస్తూ ఉన్నారండి. ఆ తర్వాత ఆ విద్యార్థి అటండి చక్కగా చదువుకొని క్రమశిక్షణ గలవాడై రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్గా స్థిరపడ్డాట. అట్లా రాసుకుంటూ వస్తున్నారండి పున్నయ్య శాస్త్రి గారు. అప్పటి విద్యార్థుల్లో ఎట్లా ఉండేవాళ్ళు అనేది కూడా రాస్తూ ఉన్నారు. అప్పటి విద్యార్థులు పాపం చాలా స్నేహితంగా ఉండేవాళ్ళటండి. ఇప్పుడు కూడా అట్లా ఉన్నారా విద్యార్థులు అనేది మనల్ని మనము పరీక్షించుకోవాలి. గోపిరెడ్డి గారటండి ఒక్కొక్కసారి ఆయన కూడా భుజించకుండా ఆయనకి పలహారం కొనిపెట్టేవాళ్ళట పున్నయ్య శాస్త్రి గారి. అప్పటి విద్యార్థులలో వివాహితులు కూడా ఉండేవారు, పంచకట్టుకొని వచ్చేటి వారు ఎందరో కలరు. తర్వాత సుప్రసిద్ధులైన వారు ఉన్నారు. అప్పటి విద్యార్థుల్లో ఇప్పుడు ప్రస్తుతం సుప్రసిద్ధులైన వాళ్ళు ఉన్నారటండి పున్నయ్య శాస్త్రి గారి క్లాస్మేట్స్లో. ఎవరయ్యా వాళ్ళంటే కనుక ప్రస్తుతము విశ్వయోగి విశ్వంజీ మహారాజుగా ప్రసిద్ధులైన వారు మాతో పాటు కలిసి మాస్టర్ గారి వద్ద చదువుకొన్న విద్యార్థియే. అట్లాగే ప్రముఖ సినీ నటుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మాస్టర్ గారి సహాధ్యాయి అట. మాస్టర్ గారితో కలిపి చదువుకున్నారటండి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు సినిమా నటుడు. ఈ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి తమ్ముడు శ్రీ గుమ్మడి ప్రసాదరావు మా సహాధ్యాయి, మా క్లాస్మేట్ అని చెప్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. ఇతనికి మాస్టర్ గారిపై చాలా గౌరవం, నాపై ఎంతయో ఆప్యాయత నెరపెను. ప్రస్తుతము విద్వత్ కవిగా ప్రఖ్యాతుడైన శ్రీ మొవ్వ వృషాద్రిపతియు మా సహాధ్యాయే. విద్వత్ కవిగా ప్రఖ్యాతుడయ్యాడండి ఒక ఆయన శ్రీ మొవ్వ వృషాద్రిపతి అని. ఈయన మా పున్నయ్య శాస్త్రి గారి క్లాస్మేట్ అయ్యాడండి. ఇతడు ప్రత్యేకముగా తెలుగును గ్రూపు పాఠ్యాంశములలో ఒకటిగా అధ్యయనము గావించుట చేత మాస్టర్ గారి బోధనలను అదనముగా వినడి భాగ్యమునకు నోచుకున్నాడు. ఇతడు ఒకసారి మాస్టర్ని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళారటండి. ఆ ఊళ్ళో ఒక స్కూల్లో పనిచేయుచున్న ఉపాధ్యాయునికి ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేశారట.
ఆ సభలో మాస్టర్ గారు వక్తగా ఆహ్వానింపబడ్డారట. సరే, సభ జరుగుతూ ఉంది. ఎవరో ఒక మాస్టర్ట ఆవిడ్ని, ఆ ట్రాన్స్ఫర్ అయిన టీచర్ గారు ఉన్నారు కదా, ఆవిడ్ని గుర్విణి అని సంబోధించారటండి. గుర్విణి అని ఎందుకు సంబోధించారంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, గురువు గారు పుంలింగం కదా, ఈవిడ లేడీ టీచర్ కదా, అందువల్ల గుర్విణి అన్నట్ట. తర్వాత మాస్టర్ట ఆ సంభాషణ ఆ సభ అంతా అయిన తర్వాత వృషాద్రిపత్రి గారిని అతని మిత్రుల్ని పిలిచి గుర్విణి అనగా గర్భవతి అని అర్థము అని చెప్పారట. ఆమెనట్లు సంబోధించుట దోషము, ఆమెకు ఆ అర్థము తెలియకపోవటం వల్ల ప్రమాదము తప్పింది అని తెలియజేశారటండి. ఈ ఘట్టమును గూర్చి ఈ మధ్య వృషాద్రిపతి ఒక సభలో వెల్లడించెను అని చెప్తూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు. పూజ్యశ్రీ తాతగారు కొత్త రామకోటయ్య గారి పెద్ద కుమారుడగు శ్రీ కొత్త సుబ్బారావు కూడా మా సహవిద్యార్థియే, మా క్లాస్మేటే. కొత్త సుబ్బారావు గారు కూడా మా క్లాస్మేటే అని చెప్తూ ఉన్నారండి. ఆ కాలమున సమితి అధ్యక్షుల తమ్ముళ్ళు కూడా అహంభావము నిరుపక ఎంతో వినయముతో తోటి విద్యార్థులతో సహవసించేవారు. ఆదిరెడ్డి అనువాడిట్టివాడు ఇతడు నన్ను ఒకసారి తన డబ్బుతో గయోపాఖ్యాన నాటకమును చూడపంపిన సహృదయుడు. వీరెల్లరూ శ్రీవారిని మహనీయునిగా గౌరవించి అభిమానించిరి. ఆ రోజుల్లో ఖాళీ సమయంలో కాలేజీ పుస్తకములు చదువుకుంటే కాక కాలేజీ గ్రంథాలయం నుండి కావ్యములు, ఆధ్యాత్మిక గ్రంథములు తెచ్చుకొని చదివేవారటండి పుణ్యశాస్త్రి గారు. మరి ఈ రోజుల్లో పిల్లలకి, ఈ రోజుల్లో కాలేజిస్టు పుణ్యశాస్త్రి గారు చూడండి ఎంత బుద్ధిమంతతనంగా ఉన్నారో. ఈ రోజుల్లో మరి కాలేజీ స్టూడెంట్స్ ఎట్లా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారా లేదా మనం ఆలోచించుకోవాల్సింది. అన్ని మంచి మంచి పుస్తకాలు ఆ రోజుల్లోనే పుణ్యశాస్త్రి గారు అన్నీ చక్కగా చదువుకున్నారు. తరచుగా గుంటూరులో కాలేజీ రోడ్డుపై గల ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయమునకు వెళ్ళి అసలు ఆధ్యాత్మిక గ్రంథములను పఠించడివాడను. ఆంధ్ర భారతము, హరివంశము, రాఘవ పాండవీయము, కాళహస్తీశ్వర మహాత్మ్యము, పాండురంగ మహాత్మ్యము మున్నగు కావ్యములను తాత్పర్య సహితముగా చదివి తిని తెనాలి వెళ్ళిన సెలవు రోజులలో మా అన్నగారు నాకు మనుచరిత్ర, వసుచరిత్ర, పారిజాతాపహరణము, ఉత్తర హరివంశము ఇచ్చి చదివించెను. ఉత్తర హరివంశమునందలి కథను గూర్చి, విశేషములను గూర్చి నాతో ముచ్చటించటివాడు. అయితే ప్రబంధములలో కథ, నీతి అర్థమగుటయ్యే కానీ నాకప్పటికీ అందలి కవిత్వపు లోతులు ఏమియూ అవగతము కాలేదనియూ చెప్పవచ్చును. వాసుదాసస్వామి రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణమును మందరముతో సహా తరచుగా పఠించడివాడను. అందలి వాసుదాసస్వామి వారి వివరణములు నన్నెంతో ఆకర్షించినవి. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షము జోలికి నేను అప్పటికి పోలేదు. కొద్దిగా మాత్రమే చదివి మిన్నకుంటిని. శ్రీ మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి గారును కవి రామాయణమును కొంత అద్భుతముగా రచించిరనియు, ఆ పైన వారు స్వర్గస్థులైరనియు వింటిని. నాకు వారి రచన ప్రతి లభింపలేదు. తిరుపతి వెంకట కవుల తెలుగు దేవీ భాగవతము మా ఇంట్లో ఉండగా మా అన్నగారి ప్రేరణతో చదివి తిని అందలి కథలకు కొన్నిటికి సమన్వయము నాకు కుదరలేదు. ఉదాహరణకు సూర్యుడు శివుడు పోట్లాడిరనియు, శివుడు సూర్యుని జయించరనియు కలదు. దేవతల నడుమ కలహమేమిటో నాకు అవగతము కాలేదు. మాస్టర్ గారు సాయంకాలము కాలేజీ అయిపోయిన పిదప బయటకు వచ్చునందాకా వేచి చూచి నా సందేహములను రోడ్డుపై వెలిబుచ్చట నాకు పరిపాటి అయినది. ఒకరోజు వారిని పై కథను గురించి ప్రశ్నించి తిని, అది శివునకు సూర్యునకు నడుమ కలహము కాదనియు, శివమంత్రము సౌరవంత్రము
ఈ రొంటి ఉపాసనకు సంబంధించిన సమన్వయమనియు దాని అర్థము నీకిప్పుడు అర్థము కాదనియు తెలిపిరి. గాయత్రి మంత్రమును ఒక్కొక్క రోజు దీక్షగా కొన్ని వేలు జపించి తిని. మాస్టర్ గారే భగవద్గీత క్లాసు అయిపోయిన పిమ్మట ఒకసారి నన్ను గూర్చి మిగిలిన శ్రోతలతో ఇట్లు పలికిరి. పున్నయ్య అంటే సామాన్యుడా, ఇప్పటికే వివేక చూడామణి, ఆత్మబోధ, పంచీకరణము, జ్ఞానవాసిష్టము వంటి గ్రంథములను చదివినాడు అని మాస్టర్ చెప్పారటండి. నేనేమి పుస్తకాలు చదివి ఉంటునో వారికి ఎప్పుడూనూ నేను తెలుపలేదు, అయినను వారికి ఎరుకయే. ఇట్లుగు అనేక గ్రంథముల పఠనము వలనను గాయత్రి మంత్ర జపదీక్ష పరాయణత్వము వలనను నాలో అహంభావము మొలకెత్తినది. ఈ అహంకారము ఎట్లు తొలగునా అని దిగులు పడసాగితిని. నాకు దారి మాస్టర్ గారే అనిపించి ఒకరోజు సాయంకాలము కాలేజీ బయట రోడ్డుపై కలిసి నా చింతను విన్నవించి తిని. మాస్టర్ గారు అభయముద్రను పట్టుచూ నాకిట్లు చెప్పిరి. నీకు అహంకారము కలదని గుర్తించితివి, ఆ పైన నాకు తెలిపితివి. ఇక భయపడకుము, దాని సంగతిని నాకు విడిచిపెట్టుము, నేను చూచెదను. వారి అభయము నాకు శ్రీరామ రక్ష అయినది. లోన దాగిన నా అహంభావమును తన ప్రశంసలతో వెలికి తెచ్చి దాని ఎడల నన్ను గుర్తింపు కలవానిగా చేసి తనకు సమర్పణ చెందినట్లు కావించుకొని అంతటా అభయప్రదానము గావించుట, ఇదంతయు వారి శిక్షణ, నాటకము, లీల. ఈ సన్నివేశములు జరగకుండినచో నేను వినయశీలినను గర్వము నాలో నిండి ఉండేడిదేమో. అహంకారము వైదొలిగిన గాని భక్తుని హృదయమును పూర్తిగా భగవంతుడు ఆక్రమించి ఆవేశించుట కుదరదు కదా. అహంకారం వైదొలిగితేనేనండి భక్తుని హృదయాన్ని భగవంతుడు ఆక్రమించేది. ఎంత సద్గుణవంతుడైనను తాను సద్గుణవంతుడనను ఎరుకలో ఉన్నచో ఇతరులను ఉద్ధరించు నెపము వారిలో దుర్గుణములనే వెదకచూచును. ఏ దుర్గుణమునైనను పోగొట్టుకొనవచ్చునేమో, తాను సద్గుణుడనియు ఇతరులలో దుర్గుణములున్నవనియు భావించు దుర్గుణము తొలగుట సులభము కాదు. అయ్యా, ఏ చెడ్డ లక్షణమైనా పోగొట్టుకోవచ్చట, కానీ నేను మంచివాడిని మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనే చెడ్డ గుణం మటుకు పోగొట్టుకోవటం సులభం కాదని చెప్తూ ఉన్నారు. ఇదియే వృత్రాసురుడుగా భాగవత ప్రకాశమున శ్రీవారు వివరించిరి. చూడండి, వృత్రాసుర కథగా భాగవతంలో చెప్పారటండి ఈ విషయాన్ని మాస్టారు. ఏంటయ్యా ఆ విషయం మళ్ళీ చెప్పుకుందాం. ఏ చెడ్డ లక్షణమైనా పోగొట్టుకోవచ్చుట, కానీ నేను మంచివాడిని, నాలో మంచి లక్షణాలున్నాయి, ఇతరులలో దుర్గుణాలున్నాయి అని భావించటం, ఆ చెడ్డ లక్షణం మటుకు పోగొట్టుకోవటం చాలా కష్టంటండి. రాయబారమునకు పోవు ముందు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని నీకేమి కావలియునని అడిగెను. ధర్మరాజు కృష్ణునకు శరణాగతుడు కావున ఇట్లనెను, మాకేమి కావలియునో నీకు సంబంధము గల వ్యవహారం దురితంబులు పొరయకుండా మమ్ము రక్షింపుము. మాకేం కావాలో నీకు సంబంధం గల వ్యవహారం అయ్యా, నీకు సంబంధించింది అది. చెడ్డ లక్షణాలు లేకుండా మమ్మల్ని రక్షించవయ్యా అంటున్నారటండి ధర్మరాజు. మమ్ములను ఒరులెవరో ఆపదలకు గురి చేసిరనియు వారు దుర్జనులనియు మేము నీకు శరణాగతులమైన సజ్జనులమనియు అనిపించకుండా ఆ మాత్రము కూడా మా హృదయములందు సందు లేకుండా నీవే అందు నిలిచి మమ్ములను కాపాడుము. ధర్మరాజు కృష్ణుడిని అడుగుతున్నాడండి, ఇతరులు ఎవరో మాకు అపకారం చేశారు, వాళ్ళు చెడ్డవాళ్ళు, మేమేమో కృష్ణ నీకు శరణాగతులమయ్యాము, మేము మంచివాళ్ళము అని మాత్రం
మాకు అనిపించేటట్లు చేయవాకయ్యా, ఆ మాత్రము కూడా మాకు అనిపించకుండా మా హృదయాల యందు నువ్వే ఉండయ్యా అని ధర్మరాజు కృష్ణుడిని ప్రార్థిస్తున్నట్ట. ఇంతకన్నా వాస్తవమైన రక్షణ ఏమున్నది? కృష్ణుడు పాండవులను ఇట్లు కాపాడెను. మాస్టర్ గారును ఇట్టి రక్షణమునే కరుణింతురు కదా. ధర్మరాజు గడుసరి భక్తుడు కదా. ఇట్లా మాస్టర్ గారు ఎంత చక్కగా ప్రేమగా ఉండేవాళ్ళో చెప్తూ ఉన్నారండి. పున్నయ్య శాస్త్రి గారు పిల్లలతో ఎంత చక్కగా ప్రేమగా ఉండేవాళ్ళు. అవ్యాజ కరుణామూర్తి కనుక ఈరోజు మాస్టారి జన్మదినము. మాస్టారి జన్మదినం రోజు మాస్టార్ని ప్రేమమూర్తిగా మనము చెప్పుకుంటూ ఉన్నాము. అటువంటి ప్రేమమూర్తి అయిన మాస్టారు మనల్నందరినీ రక్షించుగాక అని తెలియజేస్తూ స్వస్తి. వాసుదేవ.